నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండి గారికి, సివిల్ సప్లైస్ ఎండి గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సిఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా? కేసులు కూడా కట్టారా? లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా
ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండి గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ వచ్చినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడ ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్ని, జాయింట్ కలెక్టర్ని, మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు ఒక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్కబెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేరుని జయసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది. తప్పు మాది కాదు, అక్కడున్న వెయ్ బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు, వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండి గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు. నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడున్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గోడౌను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది, కక్ష సాధింపు ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాం. జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? దీని వెనక ఎవరు? ఇక్కడి నుంచి తరలి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాకినాడకి వెళ్ళిందా, విశాఖపట్నంకి వెళ్ళిందా, కృష్ణపట్నంకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. నేను తెనాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు, వాళ్ళు తొందరపడి ఏదో లెక్క నిర్ధారణకు వచ్చారని అనుకుంటున్నారు. నిన్న నిర్ధారించారు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి, క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు. చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అంతేగాని ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న అవసరం కూటమి ప్రభుత్వానికి ఏనాడు కూడా లేదు. మీ నాయకుడు చేసినట్టు మా నాయకులు ఎప్పుడు చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం నింపాలి, నిజాయితీగా పనిచేయాలి. కానీ ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, వ్యవస్థ ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. అందులో భాగంగా మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారో ఖచ్చితంగా మీరే ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పేరు నాని గారు కూడా నేను కోరుతున్నాను, ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వ్యవహరించారు. గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు. కోర్టుని ఆశ్రయించాలి కదా. ఇప్పటివరకు 3 సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం.
గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం.